మీరు కానివ్వండి, నువ్వు తప్పుకోరా. హోమాన్ని వెళ్తుంటే నీకోలేంటి? రాత్రిల ఏం పర్వాలేదు, రా 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 రా. త్వరగా కానిచ్చేద్దాంలే. కంగారు పడకండి, పాటిల్ గారు కొత్త పెళ్లి కూతురికి బోల్డన్ని కానుకలు ఇచ్చి సాగనంపుతారులేండి. లోపలికి రా, రమ్మంటుంటే. ఈ దుష్టుడే నా కూతురు అనుభవించి చంపేశాడు. ఇలా చూడు పెద్దనా, అకాల పరిణామం, నదీ ప్రవాహం, ఇంకా పాటిల అనుగ్రహం, ఇది అలాంటిదే. నీ నుదుటిన ఇంతే రాసి పెట్టుందనుకుని వదిలే. ప్రభు, కానీ మా అమ్మాయి. ఆదిల్ షా శాసనం ప్రకారం అత్యాచారం అనేది నేరమే కాదు, దానికి శిక్ష కూడా ఉండదు. నీకు సహాయం చేస్తాలే. ఏ పాటిలా, ఎంతో కొంత నష్టపరిహారంగా ఇవ్వయ్యా. అలాగే అలాగే ఇస్తాను ప్రభు. ఇవ్వరా, ఇవ్వు. ఇదిగో తీసుకో, తీసుకోవయ్యా. నేనంత చెడ్డవాడిని కాదులే. దాహం వేసిన వాడికి నీళ్లు కావాలి కదా, ఇది కూడా అంతే. తీసుకో. ఏ పిచ్చినాయాళ్ళారా, ఇంకా చూస్తారేంట్రా, పొండే. ప్రభు, నేను చెప్పేది. ఏంట్రా ఇది పిచ్చినాయాలా? చెమచెమలాడుతుంటే గోచి గట్టిగా బిగించుకో. కనీసం చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టవరా? ప్రభు, ఈ ఒక్కసారికి క్షమించండి, ఈసారికి వదిలేండి ప్రభు. పోరా ఇక్కడి నుంచి. అరే లిచ్చు, పద భోంచేద్దాం. ఏంటి దేశ్ముఖ్, రండి. రోహిడాకి రండి, నాతో కలిసి భోంచేయండి. రండి రండి. ఏం జరిగింది? ప్రశాంతంగా మమ్మల్ని భోజనం చేయనివాడు కదా శివాజీ. అంటే మన ఇద్దరికీ ఇంతకు ముందే శివాజీ దగ్గర నుంచి బెదిరింపు వచ్చింది తెలుసా? అదేంటంటే స్వరాజ్య ఉద్యమంలో కలవండి లేదా మరణించండి. అయితే మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా కాపాడగలను? ఇప్పుడు 12 మంది మావోడుల్లో మీ దగ్గరే ఆ మనిషి ఉన్నాడు. కేవలం అతను మాత్రమే శివాజీని ఆపగలడు. మా రక్షణకి బాజీ ప్రభు దేశపాండే కావాలి. మరైతే రోహిడాకి పోదాం పదండి. అడవి మధ్యలో ఎద్దులు రంకెలు వేస్తున్నాయి. బాజీ వాటి కొమ్ములు ఇరగొట్టడానికి వెళ్ళాడు. పదండి. హర హర మహాదేవ శౌర్యదాన దుమ దుమలే. నిన్ననే నీకు ఒక బిడ్డ పుట్టాడు, ఇక్కడేం చేస్తున్నావు? నేను ప్రతిజ్ఞ పూనాను, ఒక జేద్యానైనా వధించకపోతే నా పుత్రుడి ముఖం చూడనని. రే మూర్ఖుడా, చెప్పేది విను. వెళ్ళిక నుంచి గోపి మేకల్ని తీసుకెళ్ళు, నేను వస్తున్నా. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. ఎందుకు? బాంధళ్ళుల మేకలు ఇంకా దొంగిలించాలనా? ఆగు దేశపాండా, ఆగు. అతన్ని పోని. రా కాన్హోజీ జేధే, మీ మేనల్లుణ్ణి ఆఖరిసారి చూడు. ఆగు దేశపాండా, వాడు నదులు లేదంటే వీడిని చంపేస్తాను. చంపు. వింజాయిదేవి దేవళం బయట నీ పూర్తి కుటుంబాన్ని వధించిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా? ఈ విషయం ప్రపంచం మొత్తంలో వీడికొక్కడికే తెలుసు. వీడిని గనక చంపేస్తే ఆ రహస్యం నీకెన్నడికి తెలిసే అవకాశం లేదు. ఏంటి దేశపాండా, మీ నాన్నకు మృత్యువు సంభవించడానికి కారణం ఎవరైనా కానీ మీ సోదరుల మోసం కారణంగా
నీకు రాత్రుల్లో నిద్ర పట్టడం లేదు కదా? చెప్తావా లేదా? లేదంటే నీ గొంతు కోసేస్తా. చెప్తాను. ఎవరికైతే నువ్వు రాత్రి మావుళ్ళు పూజ చేస్తున్నావో అదే నీ ప్రభువు బాందల్ దేశ్ముఖ్. రే ఇక్కడున్నారా? మిమ్మల్ని ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. అయినా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు మహేష్ బా? రే గంటనా, మా నాన్నకి పీతల కూర అంటే చాలా ఇష్టం రా. అమావాస్య రాత్రి దొరికే పీతలు ఇక్కడే దొరుకుతాయి తెలుసా నీకు? లెక్కట్టు. అయినా ఒకటి చెప్పురా మధ్య, నాకు తెలియకుండా నువ్వెప్పుడా గుండు చేసుకున్నావు? ఇప్పుడు నేను అనిపిస్తున్నానా లేదా మా నాన్నలాగా? అవును, పూర్తిగా. నువ్వు మీసాలు ఎలా పెంచుకుంటావో చూసుకో. ఏ తాని, నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొట్టమాక. నోర్మోయిరా, మీ పెద్దవాళ్ళు పక్కన లేకుండా మీరు ఊరు బయటకి రాకండి. ఈ గ్రామం పొలిమేరలో భూతాలు ఉన్నాయని అంటారు. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏయ్, ఎవరిని చూసి 12 మంది మావలలు భయపడతారో ఆ బాజీ ప్రభు దేశ్ పాండే గారి జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను, మహజ్జీ ప్రభు దేశ్ పాండే. అరే నన్ను తాకే ధైర్యం ఎవరికుందో చెప్పరా గాంచు. అవును, ఎవరికి 12 మంది మావలాలు భయపడతారో ఆ బాజీ ప్రభు దేశ్ పాండేకి కాబోయే కూడల్ని నేను, తానీ ప్రధాన్ బాందల్. నన్ను తాకే ధైర్యం ఎవరికుంది? ఏ తాని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నీకు మీసాలు పెరిగే వరకు వేచి ఉంటాను నా మగుడా. పదండి పోదాం. అరే నా ముద్దుల మొగుడా, నీ గుండెని కనుక మీ అమ్మ చూసిందంటే నీ పని గోవిందా. అరే నా ముద్దుల మొగుడా ఆగు. చూపించనా? చెప్పనా? అత్తయ్యకి చెప్తాను. తనెందుకు విరగబడి నవ్వుతోంది? భర్త గనక యుద్ధభూమి నుంచి విజయుడై గాయాలు లేకుండా వస్తాయి. అప్పుడు భార్య ఆనందమే వేరు. కానీ దేశపాండే బాయి, నువ్వెందుకు ఆనందంగా లేవు? మీరు గాయపడకుండా వచ్చారు కానీ విజేతగా కాదు. ఎవరి పేరు చెబితే మావాళ్ళు భయపడతారు. ఆ బాజీ ప్రభు గారి హిర్దాస్ మావాళ్లలో ఒక తుచ్చుడు ఆడపిల్లల్ని అత్యాచారం చేస్తుంటే ఇది బాజీ ప్రభు గారి విజయమా అపజయమా? నేను విన్నాను. స్త్రీలకి బాలికలకి గడ్డు సమయం నడుస్తోంది. వారింట్లోనే ఉండాలి. మందిరంలోని దేవికి రక్షణ లేకపోతే ఇక ఇంట్లో ఉన్న స్త్రీకి ఏం రక్షణ ఉంటుంది? నీ కళ్ళెదురుగా నన్నెవరైనా ఎత్తుకుపోతే ఏం చేస్తావు? నువ్వు అదే అంటావా? సమయం బాగులేదు దేశపాండే బాయ్, సమయం బాగులేదు. శివాజీ రాజరాంజలోని పాటలకి 4 అంగాలు ఖండించి శిక్ష వేశారు. కానీ ఇక్కడ మీ వాళ్ళు గొర్రెలు మేకల కోసం కొట్టుకు చేస్తున్నారు. ఒక బాలికపై అత్యాచారం జరిగితే మా వాళ్ళు పూర్తిగా నిశ్శబ్దమైంది. గొప్పగా ఉంది మీ మావాళ్ళ న్యాయం. నీలుకో దేశపాండే. ఈ ఖడ్గానికి తుప్పు పట్టకముందే నువ్వు మేలుకోవాలి. మనుషులకు చెప్పు, నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ నాకు నమస్కారాలు పెట్టాలని. వెళ్ళండి, నేను మళ్ళీ బయటికి వెళ్తున్నాను. వాడికి కత్తి పట్టడం నేర్పించు, లేకపోతే వంటగదిలో సతాయిస్తుంటాడు. వదిలేయమ్మా, ఈనాటి తరం పనికిరానోళ్ళు. అదిగో మా చిన్నోడు కదా. ఈడు బదులు నాకు శౌర్యం గల కూతురు పుట్టింటే బాగుండు. ఏంట్రా సూపు?
ఏం బాజీబా సీడలు ఎంతమంది వచ్చారు? వాళ్ళు గోపి మేకలు దొంగిలించారు. కారణం గోపి వాళ్ళ పొలాన్ని తగలబెట్టాడు. అది ఇప్పుడెందుకో ఆ బాంధులు జేధేలను చిత్రవద చేయడానికి ఒక సాగు దొరికింది అంతే మరి. బాజీ ప్రభు దేశపాండే, అనాజీ మస్కర్ గారి జ్యేష్ఠపుత్రుడు ధనాజీని నన్ను దయచేసి మీ దళంలో చేర్చుకోండి. అనాజీ మాస్కర్ గుర్తుందా దొండిబా? గుర్తుంది. అనాజీ ఓసారి జేధేలాను దొంగిలించాడు. వాళ్ళు ఆ అనాజీ కుడికాల్ని అక్కడికక్కడే నరికేశారు. ఆ రోజు ఎంత గొడవైందో అడక్కు. దళంలో చేరతావా? మీసాలు తీసేస్తే అచ్చం ఆడదానిలో ఉంటావు. ప్రభులు ఒక సందేశం పంపారు. మిమ్మల్ని రోహిడాకి రమ్మన్నారు. వెంటనే రమ్మన్నారు. వెంటనే రమ్మన్నారు. వెంటనే రమ్మన్నారు. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఇప్పుడే రమ్మన్నారు. ఏ ఫులాజీ, అరే కొట్టవయ్యా కొట్టు. నువ్వు కొట్లేవు లేవయ్యా. అరే ఏం చేస్తున్నావు? ఆయన ఎవరు? నువ్వెప్పుడూ కూడా ఈ విషయం మాట్లాడకు. ఈయన మన బాజీ గారి పెద్దన్నయ్య పొలాజీ. ఇది జరిగి చాలా ఏళ్ళైంది. బాజీ పులాజీ వాళ్ళ సోదరుడు అనాజీ వాళ్ళ తండ్రితో తాతతో వింజాయిదేవి దర్శనానికి వెళ్ళారు. కానీ అక్కడ కొంతమంది రాక్షసులు వాళ్ళని హతమార్చడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని గుళ్ళో నిన్ను హతమారిస్తే నేను నరకానికి పోతాను. నోరు మూసుకొని బయటికి రా. మందిరం నుండి అందరూ ప్రాణాలతో బయటికి పోలేరని కృష్ణాజీ దేశపాండే గ్రహించాడు. అందుకనే ఆయన ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. బాజీ, ఒక్క విషయం శ్రద్ధగా విను. నువ్వు సేద్యం బాగా చెయ్యాలి. మన ఆడవాళ్ళని సంరక్షిస్తూ ఉండాలి. నువ్వు హిర్డాస్ మావళని సదా రక్షిస్తూ ఉండు. చూడు బాలాజీ, ఇప్పటి నుంచి బాజీ సంరక్షణ భారం అంతా నీ చేతుల్లో ఉంది. నన్ను చంపమని నిన్ను ఎవరు ఆదేశించారో నాకు తెలియదు, కానీ పిల్లల్ని మాత్రం వదిలే. బాజీ పులాజీలు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండేవారు. కానీ ఆ క్షణంలో పులాజీ భయపడ్డాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే బాజీ ఎన్నడూ ఊహించలేనటువంటి పని చేశాడు. రే యదవనాయళ్ళారా, నేనుండగా పిల్లల మీద చెయ్యి వెయ్యలేర్రా. బాందల్ దేశ్ముఖ్ బాజీ ప్రాణాలు కాపాడాడు. కానీ తన సొంత సోదరుడు చేసిన ద్రోహం బాజీని ఈనాటికి దహించి వేస్తోంది. పులాజీ ఇప్పటికిక్కడికి వచ్చి 7 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? తనని తానే తిట్టుకుంటున్నాడు. నీకంటే సంబంధం పోరా. ఏ బాజీబా, ఇలా రండి. అయితే ఎంతమంది జేధేలను వధించారు మీరు? మన బాంధలుడు శిపురు.
పూరిట్లో బిడ్డను కూడా చూడకుండా చనిపోయాడు. ఎందుకు? ఈ గొర్రెలు మేకల కోసమా? అరే, 2 ఎద్దులు కుమ్ముకుంటూ ఉంటే వాటి కింద ఉన్న గడ్డి చెదిరిపోతుంది కదా బాజీ. చాలి అర్థం లేని కొట్లాటలు. జేధేలతో సంధి చేసుకుంటే మంచిది. ఏమన్నారు మీరు? సంధ? జేధేలతో సంధి చేసుకోవడమా? అరే, ఆ జేధేలు మా తండ్రి శవం చుట్టూ నాట్యం చేయడం చూశాను నేను. నీలో గనక బాంధవుల రక్తం ప్రవహిస్తూ ఉంటే నువ్వెలా మాట్లాడవు. అసలు పగంటే ఏంటో నీకేమైనా తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని నేను చేస్తున్నాను. నా తండ్రిని చంపిన వాణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాను. ఎందుకు చెప్పండి దేశ్ముఖ్, ఎందుకు? అరే బాజీ, నీరా వెలవండి ప్రాంతాల్లో నీళ్ల కోసం జగడాలు జరిగాయి. అవన్నీ భయంకరమైన కరువు రోజులు. నువ్వు నీ పగ తెచ్చుకో, నన్ను చంపే. నీ మీద నాకే పగ ఉండదు. నీ అపోహలు తొలగించుకో. బాంధలులో జేదేల మధ్య గొడవలొద్దన్నానంతే. బాజీ, నిజం చెప్తున్నాను. ఆ రోజు నిన్ను హతమార్చాలనుకున్నాను, కానీ నాకు తెలీదు. నీ ముఖం చూడటం జరిగింది. ఎందుకో తెలియకుండానే నా గుండె కరిగిపోయింది. క్షమించు బాబు, నన్ను క్షమించు. ఈ ముసలాన్ని క్షమించి వదిలే బాబు. మరణించబోయే ముందు నా తండ్రికి మాటిచ్చాను, హిరడస్ మావళాలను సంరక్షిస్తానని. మన హిరడస్ మావళాల్ని ధ్వంసం చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారు. చెప్పేది విను. జాగీర్దార్ షహాజీ రాజా భోస్లే గారి చిన్న కొడుకే ఈ శివాజీ రాజా భోస్లే. ఇది అతను పరిపాలించే విధానం. స్వరాజ్యమా? స్వరాజ్యం అనే పేరుతో అతను ఒక మావలుడి తర్వాత మరొక మావలుడిని బందీ చేస్తున్నాడు. 3 మావళాలను జయించాడు. ఇప్పుడు మళ్ళీ మన వైపుకి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరి పేరు చెప్తే 12 మంది మావళలు దడుస్తారో ఆ బాజీ ప్రభు దేశపాండే ఇప్పుడు ఏం జవాబిస్తారు? అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మావళల రాజకీయాల్లో తలదొరచడం వల్ల ఆ శివాజీ రాజే బాజీ ప్రభు దేశపాండే వీరత్వాన్ని ప్రత్యక్షంగా సవాల్ చేస్తున్నాడు. రేయ్, నా పులితో ఆటలాడడం మానేయండి. ఆ జేదేలు మాపై దాడి చేస్తున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? మీ చిల్లర గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి. మన పొరుగిళ్ళు కాలిపోతూ ఉంటే ఊరికే చూస్తూ ఉండిపోలేం కదా. మా నాన్నగారికి మాటిచ్చినట్టుగా హిరడస్ మావళాల్ని రక్షించేందుకు ఒక మార్గం ఉంది. ఉత్తమమైన బాంధలులను తీసుకెళ్లి ఆ శివాజీని ఎదుర్కొంటాను. అరే బాజీ, ఇంతకు ముందు నువ్వే అన్నావుగా ఈ పోట్లాట్లేం వద్దని. అకస్మాత్తుగా మళ్ళీ ఏమైంది నీకు? ఇది మేకలు గొర్రెల కోసం పోట్లాట కాదు, మన అస్తిత్వం కోసం చేసే యుద్ధం. శివాజీ రాజాకి అతని స్వరాజ్యానికి మధ్య ఈ బాజీ ప్రభు దేశపాండే నిలబడి ఉన్నాడు. అయితే నాకు ఒకటి చెప్పు బాజ్య, శివాజీ అంటే నీకు ఎందుకంత కోపం? ఆ శివాజీ తన కన్న తండ్రికే ప్రత్యర్థిగా మారాడు. సొంత రక్తానికి ద్రోహం చేసేవాడు ఎవరికైనా చేస్తాడు. ఇదిగో దానా పట్ట. శత్రువు ఎంత బలమున్నోడైనా ఒక్క దెబ్బకి లేచిపోతాడా? మా భూమిలోని రాళ్లకు కూడా జీవం ఉంటుంది. ఒకరి అహంకారాన్ని అణిచేందుకు మాకేదైనా తయారు చేసిపో. అది గది మాట అంటే. నువ్వు అట్లాంటిది అడుగుతావని నాకు తెలుసు. ఖచ్చితంగా నేను చేసి పెడతా. కాకపోతే నువ్వు కాసంత ఓపిక పట్టాలా శివబా. తావుజీ, దృఢమైన డాళం చేయించు. అలాగే ఖడ్గాలు కూడా. ఈ పని తొందరగా అయిపోవాలి, అర్థమైందా? తొందర పడితే అయ్యే పని కాదు ఇదే. తావుజు చేసే పని కూలి పని కాదు, కళాకారుల పనే. నేను హిర్దాస్ మావళాల బాంధల్ దేశ్ముఖుల అధిపతిని. నా పేరు బాజీ ప్రభు దేశపాండే. ఈ పేరు నేనెక్కడో విన్నట్టుందే. కాస్త మోకాళ్లతో ఆలోచించి చూడు.
చెప్పు, ఈ ఏళ్ళ నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు చెప్పు. మాకు ఆయుధాలు కావాలి, ఒక తిరుగుబాటుదారుని చంపడానికి. ఎవడా తిరుగుబాటుదారుడా? శివాజీ షహాజీ భోస్లే. ఏ బాజ్యా, ఒకసారి నువ్వు నా ప్రాణాలు కాపాడినావు, ఇవాళ నేను నీ ప్రాణాలు కాపాడతాను. శివాజీ రాజా అంటే అగ్ని, నువ్వు ఆ అగ్నితో ఆటలాడావంటే మసైపోతావు. హిర్దస్ మావళాల రక్షణ కోసం ఇలాంటి ఎన్నో మంటల్ని నేను ఆర్పేశాను. నాతో చెయ్యి కలుపు, ఇద్దరం కలిసి ఈ తిరుగుబాటును అణిచేద్దాం. తిరుగుబాటుదారుల్ని అణిచే సమయం లేదు. సుల్తాన్ను గద్దె దించాలి. దించవయ్యా, దించు. నేను ఈ ఆయుధాల్ని కేవలం ఆ సుల్తాన్ని మట్టుబెట్టేందుకే చేశాను. మన ప్రజలు వీటిని వాడి తమ రక్తాన్ని సిందించడానికి నేను ఒప్పుకోను. ఇతని అహంకారాన్ని అణచివేస్తా. మిత్రులు నాకు కూడా ఉన్నారు. మిత్రులు అందరికీ ఉంటారు. మనిషి శీలం మిత్రుల ద్వారా కాదు, శత్రువుల ద్వారా నిర్వచించబడుతుందని నువ్వు తెలుసుకో. బాజీ ప్రభు దేశపాండే, నీ సగం జీవితం వ్యర్థమైంది. ఒక గొప్ప శత్రువును కూడా కలుసుకోలేకపోయావు. ఇళ్లను దహించి వేయడానికి అన్ని మంటలు పనికిరావు. నిన్ను నువ్వు చూసుకుంటే చాలా బాగుంటది. అది కేవలం మంట కాదు, ప్రచండ అగ్ని. 4 రోజులాగో నీ ఆయుధాలు తయారుగా ఉంటాయి.
నేను చెప్పేది విను, వాడిని కొట్టద్దు. అరే బాజీ, అతనికి ఫజల్ ఖాన్ మద్దతు బాగా ఉంది. ఇతని ఒంటిపై చెయ్యేస్తే బీజాపూర్ మన హెడ్డెస్ మావడాన్ని ఫజల్ ఖాన్ ద్వారా ధ్వంసం చేసేస్తుంది. నా మాట విను. అరే మీ నాన్నకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయావేంటి? ఆడపిల్లల మానాన్ని ఎంత కమ్ముతారు? న్యాయమూర్తి దేశ్ముఖ్ పాండే గారు. ఎవడ్రా కోత కోసింది? మీరు రోహిడాలో లేరు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను ఆబాజీ విశ్వనాథ్. మీకోసం శివాజీరాజా వారి ప్రత్యేక సందేశం ఉంది. వారు మిమ్మల్ని స్వరాజ్యంలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే మేమేం చేయాలో నువ్వే చెప్పు. రాజావారు ఆజ్ఞాపించినప్పుడల్లా మీరు మీ మనుషులతో వచ్చి వెంటనే స్వరాజ్యోద్యమంలో చేరాలి. ఇప్పటి వరకు మీరు భూస్వాములైనా శిస్తు కట్టాలి. ఇంతవరకు మీరు ఆదిల్ షాకి సేవ చేశారు. ఇక నుంచి మీ ఏలుబడి స్వరాజ్యంలో. మీరు శిస్తులను సేకరించకూడదు, మేమే శిస్తులు సేకరిస్తాం స్వరాజ్యం కోసం. ఒక ముఖ్యమైన విషయం, నీ తలపైన నువ్వు కేవలం పగిడిని మాత్రమే ధరిస్తావు. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయాలన్నీ స్వరాజ్యానివే. బాగా చెప్పావు. ఒకవేళ దీనికి మేము ఒప్పుకోకపోతే? మావళాలో ఎవరెవరు ఒప్పుకోలేదో వాళ్ళందరూ మోకాళ్ల మీద మోకరిల్లారు. మీరు తిరస్కరిస్తే మీ మోకాళ్ళకి పని చెప్పిన వాళ్ళు అవుతారు. మా రాజావారు స్నేహం చేస్తే శాశ్వతంగా ఉంటుంది. ఇక ఆయన మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే తప్పరు. ఎవరికైతే 12 మంది మావళాలు కంపిస్తారో ఆ బాజీ ప్రభు దేశపాండే ఉద్దేశాన్ని తెలుసుకోవాలని మా శివాజీ రాజావారు అభిప్రాయపడుతున్నారు. ఈ శివాజీ రాజాతో చెప్పు, అతను శక్తిమంతుడైతే రేపటి వరకెందుకు, ఈ రోజే రమ్మను. ఈ బాజీ ప్రభు దేశపాండే అతని కోసం వేచి ఉంటాడు. చెప్తాను. గత తరాలకు తానిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బాజీ రాబోయే భావితరాల సంగతే మర్చిపోయాడు. ఈ గుడ్డి బలహీనత మావళ్ ప్రాంతమంతా వ్యాపించింది. ఆదిల్ షా సిద్ధిలో ఈ బలహీనతను వాడుకున్నారు. పట్టపగలే నా మరాఠా స్త్రీలని, అమ్మాయిలను దొంగిలించి షీర్వల్లోని బజార్లో అమ్మకం చేసేవారు. అక్కడి నుంచి వాళ్లను విదేశాలకు సముద్రయానం ద్వారా పంపేవాళ్లు, వేశ్య వృత్తి చేసేందుకు. ఈ ముసలిదాన్ని ఎవరైనా ఎందుకు కొట్టారయ్యా? జోల పంట కోసమా? వెంటనే తీసేదేని. ఆడవాళ్ళుగా పుట్టడమే మనం చేసే తప్పు. నేను ఇలాంటి క్లిష్ట కాలంలో కన్నందుకు చింతిస్తున్నాను. లారీ, ఇక నుంచి నువ్వు ఎక్కడున్నా సరే ఈ అమ్మని నువ్వు క్షమించమ్మా. ఈ రాక్షసుల నుండి మనం రక్షించే వాళ్ళు ఎవరు లేరా? पूरी शमशेरा जीत खड़ी वारे शिवा, हे सत्य को जीत हवी, लगने वाला जीत हवी, हिस्ट्री एक बात बड़ी वारे शिवा. तली शान शरण चला उभा छाटला है, तू तुझे शिवा देवा हून मोठा वाटला. तली शान शरण चला उभा छाटला है, तू तुझे शिवा देवा हून मोठा वाटला. तुझा वाद तुझा आसमानी था, तुझा शत्रुला धडकी उरी वारे शिवा. गडकोट राणी वनी रहे तेजा ध्यानी वनी अंधा शिवा, 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 शिवा.
ఏడవద్దు తల్లి. ఇక నువ్వు ఏం భయపడకు, నేనున్నాను కదా. ఉమ్? రా. మీకు ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను, ఈ నేలపై ఉన్న ప్రతి స్త్రీ నాకు తల్లి లాంటిది. మా అమ్మ మీద ఎవరైనా చేయి వేస్తే నా భవానీ ఖడ్గం మీదేసినట్టే. తీసుకురండి వాడిని ఇక్కడికి. నీకొక్క విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. నా స్వరాజ్యంలో బానిసత్వం నేరం. నువ్వు కనుక సిద్దికి ఆదిల్ షాలకి నాకు విరుద్ధంగా సాయం చేస్తే నిన్ను చంపేస్తాను. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. మా భాషని నేర్చుకోరా. రాజ్యం మాది, శాసనం మాది, భాష కూడా మాదే మాదే మాదే. హిరిడాస్ మా వాళ్ళు ఏమంటున్నారు? బాంధలు ఒప్పుకోలేదు. వాళ్ళు మొండివాళ్ళు కావచ్చు, కానీ శక్తి ఉంది, ధైర్యం ఉంది. రణరంగంలో వీరులు వాళ్ళు. అది సరే, మన దేశపాండే సంగతి ఏంటి? మిమ్మల్ని కలవాలని ఆసక్తి ఉంది. బాజీ ప్రభు దేశపాండే ఒక గొప్ప యోధుడు. వారిని గౌరవించాలనేది నా కోరిక. నా కోరిక అంటే అది అమ్మ కోరిక. పద. నువ్వు ముసలి ఏదో మెచ్చుకున్నావో చూసుకో. మద్దతు బాగా ఉంది. కానీ తిను. కనపడలేదా? పొగరు పెరిగిందా? జాగ్రత్తగానే చేస్తున్నానుగా, ఎందుకు కోపంగా అరుస్తున్నావు? ఏయ్, మర్యాదగా మాట్లాడు నాతో, లేకపోతే లాగి పెట్టి ఒకటిస్తాను. స్త్రీ మీద చేయెత్తుతావా? తను నీకు అమ్మ లాంటిది. పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగు ఇప్పుడే. ఒకటి ఏమంటావా? ఇష్టం వచ్చినంత నన్ను కొట్టు, ఎందుకంటే నాకు బీజాపూర్లో ఎటువంటి పలుకుబడి లేదనేగా. ఆగండి, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇవాళ సిరవల్ దగ్గర శివాజీ రాజా కనిపించాడన్నారు. సాయంత్రానికల్లా తావుజీ నుంచి ఆయుధాలు వస్తాయి. రేపు బయలుదేరదామా? ఏ బాజియా, రేపు బయలుదేరదామా? రేపు కాదు, ఈరోజే. ధనాజీడి ఇవాళ పొద్దు నుంచి వాడిని చూడలేదే. ఓయ్ దొండిబా, అదిగో చూడు, అనాజీ మస్కర్ వచ్చాడు. అదే నీ కొడుకు గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ అసలు వాడు ఎక్కడున్నాడు? నాతో పాటు తీసుకొచ్చాను ధనాజీని, బాజీ అన్న దగ్గర శిక్షణ ఇప్పించడానికి. ఏంటి పూటుగా తాగేసి వచ్చావు అనాజీ? ఏ, ఈ కొత్త ధనాజీ ఎక్కడ దొరికాడు? రే ముసలోడా, గంజాయి నిషా బాగా ఎక్కిందా ఏంటి? ఇతనే నా కొడుకు ధనాజీ. ఇంతకీ మన దగ్గరున్న ధనాజీ ఎవరు? ఒకటి, రెండు, మూడు. నా మొహం చూస్తావేంట్రా? మంటట్టుకుందంటే త్వరగా వెళ్ళు.
ద్రోహి లంపిక్కే గులాజీ పోయినసారి గుర్తుపట్టుంటే నేను మిమ్మల్ని అక్కడే చంపేస్తుండేవాణ్ణి. పదును నీ మాటల్లోనేనా లేక నీ ఖడ్గంలో కూడా? నాకు మావళలోని బాజీనివ్వు. నేను మావళకి స్వరాజ్యాన్ని ఇస్తాను. ఎందుకు కావాలి బాజీ? ద్రోహానికి పాల్పడ్డానికే? ద్రోహం శత్రువులకి, మిత్రులకి కాదు. నువ్వు నా మిత్రుడు బాజీ. బాజీ, నీలాంటి వజ్రహస్తాలు స్వరాజ్య స్థాపనకి కావాలి. నీ స్వరాజ్యంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బాగుంటే నా బాంధలులు బాగుంటారు. నేను బాంధలుణ్ణి, నేను మరాఠాని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను జేతేని. ఈ వ్యక్తిగత స్వార్థమే మహారాష్ట్రని నాశనం చేసింది. కళ్ళు తెరువు దేశపాండే. ప్రజల ఆశీర్వాదం ఎవరికుంటుందో అతను మరాఠీ. ఎవరికైతే జాతి కులం లేదో అతను మరాఠీ. ఎవరి శ్వాస అయితే కాషాయ రంగో అతను మరాఠీ. చేతిలో శక్తి, మనసులో భక్తి ఉన్నవాడే మరాఠీ. ఈ శివాజీ మరాఠీ. ఇంకా ఈ బాజీ కూడా మరాఠీ. మనందరికీ ఒకటే గుర్తింపు, ఒకే అస్తిత్వం, ఒకే బాణం, ఒకే మాట. మరాఠీ. బాజీ, నీ శౌర్యాన్ని గౌరవిస్తూ బాంధలుల అధికారాన్ని అనుమతిస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, మీ భూమి, మీ ప్రజానీకం, మీ పశువులన్నీ స్వరాజ్యానివి. ఇక స్వరాజ్యం ఈ ప్రజలదే. దేశ్ముఖ్ కుమారులు వారి వారసత్వాన్ని పొందనివ్వండి. బాందల్ దేశ్ముఖ్ ఒక వీర యోధుడు. అత్యంత గౌరవంతో అంత్యక్రియలు జరిపించండి. ధనాజీ నా గూఢచారి, కానీ నేటి నుండి మీ దళంలో చేరాలనుకుంటున్నాడు. అలాగే బాజీ, మీరు ఇవాల్టి నుండి నాకు అత్యంత సన్నిహితులవుతున్నారు. ఈ సందర్భంగా
మన స్నేహానికి గుర్తుగా ఈ రోజు మీకోసం ఓ ముఖ్యమైన కానుక. ఏంటి ఏంటి ఆయన దబ్బాయింపు? నన్ను ఇక్కడికి ఇలా బలవంతంగా లాక్కొచ్చారేంట్రా? నా సంగతి తెలీదా? ఒక్కొక్కళ్ళని నా కాళ్ళ కింద పడేసి నలిపేస్తాను. గొంతు తగ్గించి మాట్లాడరా. శివాజీ రాజా భోస్లే ఎదురుగా ఉన్నావు నువ్వు. నీ మీద చాలా ఫిర్యాదులున్నాయి. ఉంటే నా మీదే విచారణ జరుపుతారా? ఇక్కడ నువ్వు న్యాయమూర్తివా నన్ను విచారించడానికి? ఈ మట్టే నా తల్లి, న్యాయం చేయటం నా ధర్మం. అయితే నేను చేసిన నేరం ఏంటి? ఇప్పటి వరకు 53 మంది స్త్రీలను పాడు చేశావు. అందులో 15 మంది చిన్న పిల్లలు. 53 కాదు, 60. అయితే ఏంటంట చేశాను? అత్యాచారం నేరం కాదే? నేరమే. స్వరాజ్యంలో స్త్రీలపై అత్యాచారం నేరమే. ఇక ఈనాటి నుంచి ఇది స్వరాజ్యంలో శాసనం. నేను శివాజీ షాజీ భోస్లే మాతా భవానీ సాక్షిగా రాయరేశ్వర భగవంతుని సమక్షంలో ప్రజలంతా నాకిచ్చిన శక్తితో స్వరాజ్య శాసనం కింద అత్యాచారం చేయడం నేరమని రుజువు చేయబడింది కాబట్టి నీకు మృత్యుదండన విధించడమైనది. బాజీ ప్రభు దేశపాండే, ఇతను మీ మావళ స్వరాజ్యంలోని మొదటి నేరస్తుడు. నేను మీకు శాసనాన్నిచ్చాను. మీరు మీ ప్రజలకి న్యాయం చేకూర్చండి. నన్ను కిందకి దించండిరా. నన్ను ఎందుకు ఇలా పైన కట్టేశారా? శివాజీ మన ముఖ్య స్నేహితుడైన బంటా పాటిల్ని సజీవ దహనం చేశాడు. జావళిని మోసం చేసి తీసుకున్నాడు. ఇప్పుడు 12 మంది మావళాలు అతని ఆధీనంలో ఉన్నారు. ఓడిపోయిన ప్రదేశాల్ని కూడా జయించొచ్చు ఫజల్ ఖాన్, కానీ ఈ శివాజీ చేస్తున్న పనుందు చూసావు, అత్యంత ప్రమాదకరమైంది. ఏ భూమిపైనైనా రాజ్యాన్ని స్థాపించాలంటే అక్కడి ఆడవాళ్లను కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. అదేగా అల్లావుద్దీన్ ఖిల్జీ సూత్రం నువ్వు మర్చిపోయావా ఏంటి? ఈ దేశంలో స్త్రీలని దేవతల్లా గౌరవిస్తారు. అందుకే స్త్రీలపై దాడి చేయడం, ఆ దేవాలయాల్ని నాశనం చేయడంతో సగం యుద్ధాలు గెలుచుకుంటారు. ఈ మహోన్నత బీజాపూర్ సామ్రాజ్యంలో అత్యాచారం అనేది మన చేతిలో ఉన్న మహాశక్తివంతమైన ఆయుధం. అలాంటిది మామూలు మనిషి అయిన శివాజీ ఆపుతాడా? అత్యాచారాన్ని నేరమని శివాజీ ప్రకటిస్తాడా? ప్రపంచమంతటిలోనూ అత్యంత శక్తిమంతుడని పేరు పొందిన బీజాపూర్ వజీర్ ముందుకొచ్చి శివాజీని చంపుతానని మాటిచ్చాడు. రోజు ఒక తలైనా నరక్కపోతే ఆ నరాధమునికి శాంతి కలగదు. ఈ వికృతమైన అలవాటున్న రాక్షసుడి వంటి మానవుడే అఫ్జల్ ఖాన్ భట్టారి. ఈ దాడిలో అతను పండరీపురంలోని దేవాలయాలతో సహా అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. నా కుమార్తెల్లో వేలాది మందిని హతమార్చాడు. ఈ రాయిలో నుంచి ఏ భగవంతుడు బయటికి రాలేడు. మీరు పూజించే భగవంతుడు కేవలం రాయి మాత్రమే, అంతకు మించి ఇంకేం కాదు. తప్పు చేస్తున్న అఫ్జల్ ఖాన్ భట్టారి, ఏదో ఒక రోజున నరసింహుడు ఈ రాయిలోంచి ఉద్భవిస్తాడు. అప్పుడు నిన్ను చీల్చి చెండాడతాడు. అప్పుడు ఆ రాక్షసుడు దేవి తుల్జా ఈ మహావస్త్రాన్ని చేత్తో కన్హోజీ, వదిన గారు, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. సయీబాయి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. ప్రయాణం తనకి ప్రమాదకరం కావచ్చు. మీరు వెంటనే వెళ్ళిపోండి. మావాళ్ళ నుంచి మంచి యోధుల్ని తీసుకుని ప్రతాప్గఢ్ కి చేరుకోండి. అలాగే. కంక్, షిలింకర్, దుమాల్, బాందల్ అందరికి సందేశాలు పంపు. బాందల్కా? అవును, బాందల్ కి కూడా. వారి సమర యోధుడు బాజీ ప్రభు దేశపాండే కూడా. అలాగే. శివాజీ ఎక్కడున్నాడు? ఇక్కడికి వస్తున్నాడంట. సందేశం వచ్చింది. ఇక్కడ? అవును.
సయ్యి శివబా ఇక్కడికి వస్తున్నాడు. నా మాట విను. నువ్వు జబ్బు పడినట్టు కనిపిస్తే శివాజీ నీ దగ్గరే ఉండిపోతాడు. అతను ఎంత కర్కశంగా కనిపించినా మనసు వెన్నలాంటిది. శివాజీ ఇప్పుడు అఫ్జల్ ఖాన్తో పోరాటం చేయబోతున్నాడు. నువ్వేం చేసినా ఎలా ప్రాధేయపడినా పర్వాలేదు, కానీ గుర్తుంచుకో, శివాజీ తన కర్తవ్య నిర్వహణకి వెంటనే వెళ్ళిపోవాలి. దాని బాధ్యత నీదే. పురుషులే యుద్ధానికి వెళ్ళినా మన స్త్రీలే ప్రతిదీ త్యాగం చేస్తారు. ఏడు, 8, 9 ఇంకా 10. చాలా బాగా చేస్తున్నావు మణియా. ఒకసారి చూపించు. కుడికాలు ఇంకా ముందుకుండాలి మహాడ్బా. ఏంటో అలక్ష్యం? ఈ పిచ్చాడికి తెలియాలి నేను ఇంకా నేర్చుకుంటున్నానని. ఆ తలపొగరేంట్రా? అతను నా మనిషి, నీ నౌకరు కాదు. నేను కూడా తనతో అలా మాట్లాడను. ఏ వాణ్ణి చూసుకోవడానికి భయమా ఏంటి? ప్రేమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని అందరూ అంటుంటారు. కానీ కొడుకు కళ్లల్లో తండ్రి పట్ల గౌరవం కోల్పోవడం అంతకన్నా ఎక్కువ దుఃఖమైన విషయం తండ్రికి మరొకటి ఉండదు. రాజ్గఢ్ నుంచి నీకు సందేశం తెచ్చాను. రాజాదేశం. ఏంటో ఆదేశం? ధైర్యవంతుడైన మావళ మొదట ఆదేశాన్ని స్వీకరించాలి, ఆ తర్వాతే ప్రశ్నించాలి. నేనే ఎందుకు? నాకు అదే సందేహం వచ్చిందయ్యా. నువ్వే ఎందుకని? జేదేలు బాంధవుల మధ్య గొడవలు ముగిస్తే అప్పుడొస్తా. విధిరాతని మార్చాలి దేశపాండా. జేధే బాంధుల ద్వేషాన్ని మార్చాలనుకోకు. అయినా మహాబలుడైన అఫ్జల్ ఖాన్తో పోరాడటం మామూలు గ్రామంలోని నీ వంటి గుండాల వల్ల కాదు. అఫ్జల్ ఖాన్ పటారితో పోరాడాలా? వేచి ఉండు, వస్తున్నా. నీళ్లు తీసుకోండి, భోంచేసి వెళ్ళండి. లేదు తల్లి, భోజనం చేసేంత సమయం లేదు. దేశపాండా, ఈ జేధే బాంధుల మధ్య వైరం ఇవాల్టి నుంచి ఈ నీటితో మట్టిలో కలిసిపోతోంది. ఇప్పటి నుంచి ఒక్క జేధే ఖడ్గం కూడా బాంధలుల రక్తం చవి చూడదు. నేను వేచి ఉంటాను. మిగతా మావాళ్లందరికీ ఇది స్వరాజ్యపాదేశమైంది. కాని బాజీకి మాత్రం ఇదొక అవకాశమైంది. తన పుత్రుని దృష్టిలో గౌరవం తిరిగి సంపాదించేందుకు. ఒక తండ్రి మొండితనపు నిర్ణయం వల్ల అతను త్వరలోనే ఒక నూతన ఇతిహాసంలో ప్రముఖుడు కాబోతున్నాడు. ఈ ఆదేశం ఎవరిది? ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, కానీ ఎందుకు వెళ్తున్నానో తెలుసు. ఈసారి దేశపాండే బాజీ విజయుడై వస్తాడు. గాయాలు లేకుండా వస్తారుగా? వచ్చి ఆ చూరును బాగు చేయాలిగా. నా? వస్తా. ప్రభు, చూసారా ఆ తల్లి జగదాంబ చమత్కారం? మీరు వస్తున్నారన్న వార్త వినగానే నాలో శక్తి పుంజుకుంది. నేను చాలా బాగున్నాను, నన్ను నమ్మండి. వద్దు, మీకు ఇప్పుడు కూర్చునేందుకు సమయం లేదు. మీరు మీరు వెంటనే బయలుదేరాలి. ఆ రాక్షసుడు అఫ్జల్ ఖాన్ని హతమార్చి తీరాలి. ఈ స్వరాజ్య స్వప్నం మన ఇద్దరి కల. అది సాకారం కావాలంటే మీరు వెంటనే బయలుదేరాలి. చెప్తున్నానుగా, నేను ఇక్కడే ఉంటాను, మీకోసం ఎదురు చూస్తూ.
ఎందుకు అలా చూస్తున్నారు? ఇక బయలుదేరండి. ఇవాళ నువ్వు చేసిన ఈ పనికి ఈ భూమి స్వరాజ్య ఉద్యమం నీకు శాశ్వతంగా రుణపడి ఉంటాయి సయిబాయ్. శోభ, మనం వాయు పైన దాడి చేసి అఫ్జల్ ఖాన్ ఎలాగైనా అణిచివేయాలి. లేదు బాబాయ్, అఫ్జల్ ఖాన్ గతంలో వాయికి సుబేదారుగా ఉండేవాడు. అతనికి అక్కడ ప్రతి అంగుళం గురించి తెలుసు. కానీ వాడు మన మందిరాలను ధ్వంసం చేసి ప్రజలను సతాయిస్తున్నాడు. తన్ని తాను కుఫ్రు షికంజని చెప్పుకుంటున్నాడు. అంటే విగ్రహాలు విరక్కొట్టేవాడని. మహారాజా, రాజగడి నుంచి మీకు వార్త వచ్చింది. ఏం జరిగింది? రాజ్గఢ్ నుంచి వార్త వచ్చిందంటే రాణి గారు సయీబాయ్ స్వర్గస్థులయ్యారని. ఇలా అఫ్జల్ ఖాన్తో పోరాడే సమయానికి జరిగి ఉండకూడదు. మనం ఆ అఫ్జల్ ఖాన్ని జావళీ అడవుల్లోకి రప్పించాలి. కానీ అఫ్జల్ మార్గాన్ని ఎందుకు మారుస్తాడు? వాడి మార్గాన్ని నేను మారుస్తాను. దేశపాండ, మన గ్రామంలో చేసే పోరాటం లాంటిది కాదు ఇది. అబాజీ, నాకు తాపి పని వాళ్ళనివ్వండి. పూర్తిగా ఉత్తములైన వాళ్ళని ఇస్తాను. ఉత్తములు కాదు, అధములైన పని వాళ్ళనివ్వండి చాలు. అఫ్జల్ ఖాన్కి హిందూ ద్వేషం పట్ల ఉన్న ప్రయోజనాన్ని వాడుకొని బాజీ ఇంకా అతని మావళ్ళు నకిలీ దేవాలయాలు నిర్మించారు. వీటిని పగలగొడుతూ అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ దగ్గర జావళి అడవులకు చేరుకున్నాడు. మరుసటి రోజు సంధి ప్రయత్నాలకని శివాజీ అఫ్జల్ ఖాన్ ఉన్న ప్రతాప్గఢ్ కొండ కింద ప్రాంతానికి చేరుకున్నాడు. ఒంటరిగా, నిరాయుధుడై. ఇది చూసి బాజీ బాధపడ్డాడు. నేను మిత్రునని మీరే అన్నారు. మిత్రుడితో ఎప్పుడు సత్యమే పలకాలి. చెప్పండి, నేను వింటున్నాను. నేను అఫ్జల్ ఖాన్ భట్టారిని దగ్గర నుంచి చూశాను. మృత్యువుకు రేఖాచిత్రం గీస్తే అది అఫ్జల్ ఖాన్ భట్టారిదే అవుతుంది. రేపు మీరు అతని శిబిరంలోకి వెళ్తే మిమ్మల్ని అతను ఒక చీమను నలిపినట్టు నలిపేస్తాడు. పగే గనక మీ ఉద్దేశం. ఏం పగ? లోకానికంతా తెలుసు. మీ అన్నగారైన శంభాజీరాజేని అఫ్జల్ ఖాన్ని చంపాడని. అందుకోసమే మీరు అతన్ని కలుస్తారని తెలుసు. కానీ ఏంటి? నేను హిర్డస్ మావళాల నుంచి 300 బాందలులను తీసుకొనొచ్చాను. కానీ ఒక్క మనిషి వ్యక్తిగత పక్క కోసమని ఇంతమంది మనుషులు మరణించడం అంటే. మీ 300 మంది బాంధవుల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి బాజీ. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోండి. ఆ గుంటల్లోనే జీవించండి, అక్కడే మరణించండి. అదే మీకు సరైన చోటు. తిరిగి వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి. యుద్ధంలో మాపై గెలిచారు కాబట్టి మీకోసం మేము పోరాడాలి. అది మా కర్తవ్యం.